ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు పీక్ స్టేజ్ కి చేరాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు యత్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ సీట్ల కోసం హస్తం నేతలు బరితెగించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మున్సిపాలిటీలను దక్కించుకునే కుట్రకు తెగబడ్డారు. అయితే కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ పటాపంచలు చేసింది. హస్తం నేతలను నిలువరిస్తూ ధీటుగా సమాధానమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ తీరు కుక్కతోక వంకర మాదిరిగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఆ పార్టీకి మెజారిటీ రాలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి మున్సిపాలిటీలు చేజిక్కించుకునేందుకు యత్నించింది. కాంగ్రెస్ కుప్పిగంతలు బీఆర్ఎస్ ముందు సాగలేదు. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాల వల్లే తొర్రూరులో ఆ పార్టీ ఓడిపోయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆయన వీడియో విడుదల చేశారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 మంది కౌన్సిలర్లు పార్టీలో ఉన్నారని స్పష్టం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీదేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతల్ని రేవంత్ సర్కార్ వేధింపులకు గురి చేస్తోంది. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి వద్ద తాండూరు పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మణికొండలో రోహిత్ రెడ్డి ఇంట్లోకి 50 మంది పోలీసులు వచ్చారు. వీడియో తీస్తున్న వారి నుంచి ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. దీంతో రోహిత్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్ని కొట్టివేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఐజీ, కలెక్టర్, ఎస్పీలకు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నేత శ్రీశైల్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజ్గౌడ్ ఫిర్యాదు చేశారు. ఓడిపోయిన మున్సిపాలిటీలను దక్కించుకోవాలని కాంగ్రెస్ కుట్రకు తెగబడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచామని చెబితే చాలు అక్కసు వెళ్లగక్కింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి శంకరయ్యను కాంగ్రెస్ నాయకులు ఎత్తుకుపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత తమ్ముణ్ణి కలవనీయలేదని అతని సోదరుడు వాపోయాడు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, దుష్ప్రచారాలు కొనసాగుతున్నాయి. గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారని పిచ్చికూతలు కూస్తోంది. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, గరిగంటి లక్ష్మీనారాయణ, గరిగంటి స్వప్న మండిపడ్డారు.